హాయ్ అండి. ఇవాళ సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్ చేశాను. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. నేను హాస్టల్ దగ్గరికి మా సిస్టర్స్ కోసం వెళ్తూ చికెన్ పులావ్ చేసుకున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకొని వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ పులావ్ కోసం 1 కేజీ చికెను తీసుకున్నాను. ఇందులో నిమ్మకాయ పిండుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ని. ఇప్పుడు చికెన్ పులావ్ కోసం గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, షాజీరా, అనాస పువ్వు ఇవి మసాలాలు తీసుకొని ఆయిల్లో వేసుకున్నాను. ఇప్పుడు అవి వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని అవి వేగనిచ్చాను. వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగనివ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే అంతగా టేస్ట్ బాగోదు. నీట్గా మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఒక 2 టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నవి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టమోటాలు మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని మసాలాలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మసాలాలు వేగిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని మసాలాలో వేసుకోవాలి. వేసుకొని మసాలాలో ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనము నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ని వేసుకొని పులావ్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. మనము 2 విజిల్స్కి నీట్గా పర్ఫెక్ట్గా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము రెడీ అయిన పులావ్ చూసేద్దాము. చూడండి, చికెన్ పులావ్ సింపుల్గా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.